హాయ్! మా నేమ్ ఇస్ ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. ఓకే. నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ని. ఎందుకో నేను అలా అని మాట్లాడాలని అంటే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో తెలియని వ్యక్తులకి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్‌లో అతి త్వరలో మహేష్ బాబు, చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా నటించేదానికి అవకాశం ఉంది. మనం 2:30 గంటలో ఒక సినిమాని చూపెట్టాలంటే దాంట్లో ఒక సబ్జెక్టుని ఎంచుకుంటే 2:30 గంటలు తీస్తున్నాం. ఆ 2:30 గంటలు పడుతుంది. అదే సబ్జెక్ట్‌ని కేవలం 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో ముగించొచ్చు. మన హార్ట్‌లో ఉన్న ఫీలింగ్స్‌ని ముందు పెట్టడమే అన్నది షార్ట్ ఫిల్మ్ అర్థం. దాంట్లో ఎటువంటి తప్పుడు అర్థం అయితే లేదు. ఆ విషయం ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా డైరెక్షన్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే మనీ సంపాదించడానికి మాత్రమే సినిమా తీస్తాడు. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అవకాశం కోసం ఎదురు చూసేవాడు కానీ, అవకాశాలు ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత తన మనసులో ఏదైతే ఉన్నదో అది షార్ట్‌కట్లు అందరికీ చేరాలి అన్న ఆలోచన విధానంతోనే ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది తీయటం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసుకోండి మీరు. ఎల్వి శ్రీరాములు షార్ట్ ఫిల్మ్స్ అని, హార్ట్ ఫిల్మ్స్ అని కొట్టండి. ఆ షార్ట్ ఫిల్మ్‌లు తప్పకుండా చూడండి. ఆ తర్వాత నర్మదా అన్నది ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎటువంటిగా ఉంటుందన్నది. నెక్స్ట్ అతను కొన్ని సూపర్ డూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఉన్నది. ఈరోజు పబ్లిక్‌లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యని కేవలం ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో తెరకెక్కిస్తే కేవలం ఒక రోజు నుంచి 2 రోజుల్లో షూటింగ్ పీరియడ్ పూర్తి చేసుకొని ఎడిటింగ్ అంతా అయిపోయి రిలీజ్ చేసుకుంటే దాని ద్వారా ఈరోజు ఆంధ్రాలో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. తమిళం, హిందీ, ఇంగ్లీష్ మూవీల్లో కూడా అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏంటో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే